ఇటీవల సంవత్సరంలో పాన్ ఇండియా ట్రెండ్ సినిమా ఇండస్ట్రీని మార్చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ ఆధిపత్యం గట్టిగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమా పేరు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. RRR, KGF, పుష్ప వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేయడంతో నార్త్ ప్రేక్షకులు కూడా సౌత్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2027 సంవత్సరంలో విడుదలకు సిద్ధమవుతున్న 4 భారీ చిత్రాలపై సినీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. మొదటిగా రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించడం ప్రత్యేక ఆకర్షణ. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 80వ దశకం నేపథ్యంలో సాగే కథగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రోమో షూట్ జరిగినట్లుగా సమాచారం. ఈ సినిమా 2027లో టాప్ మోస్ట్ టాక్డ్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ నట్లీ రూపొందిస్తున్న పాన్ వరల్డ్ మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తూ ఉండటం విశేషం. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తుందని అంచనా. మూడవది మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి. టైమ్ ట్రావెల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 7 విడుదలవుతోంది. రాజమౌళి, మహేష్ కలయిక కాబట్టి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చివరిగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాలో వస్తున్న స్పిరిట్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. తృప్తి దిమ్రే హీరోయిన్ గా నటిస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మార్చి 5 చిత్రం విడుదల కాబోతోంది. ఈ 4 సినిమాలు కలిపి 2027ను సౌత్ సినిమాల సువర్ణ యుగంగా మార్చబోతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.